అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యములు 26:19 దయచేసి చదవండి. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఇక్కడ చూస్తే దేవుడిచ్చిన దర్శనం గురించి పౌలు చెప్తున్నాడు. పౌలు దేవుడిచ్చిన దర్శనంలో తాను ప్రయాణం చేశాడు, దర్శనాన్ని కాపాడుకున్నాడు, దర్శనం ప్రకారం పనిచేస్తూ వచ్చాడు. చాలా ఇంపార్టెంట్. ఒక విజన్, ఒక ఎజెండా అంటారు. ఒక పార్టీ కానీ లేకపోతే ఒక ఎంఎన్సీ కంపెనీ కానీ అలా ప్రతిదానికి ఎజెండా ఉంటుంది. మీరందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. మీ కంపెనీలో, మీ ఆఫీసులో మీకు సంబంధించిన అన్నిట్లో కూడా ఒక ఎజెండా, ఒక ప్రత్యేకమైన దర్శనం. అంటే ఈ విధంగా ఈ సంవత్సరం కంప్లీట్ చేయాలా, ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలా, లేకపోతే ఇంత మేము బడ్జెట్ అవి రీచ్ అవ్వాలి. ప్రతిదానికి కూడా, ఒక దేశానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక కంపెనీకి కానీ, ప్రతిదానికి కూడా ఒక స్పష్టమైన విధానం ఉంటుంది. అలా విధానం లేనిది వారు ముందుకు వెళ్ళలేరు. సోదరుడ సహోదరి, అట్లనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విధానము, దేవుడు మనల్ని ఎంచుకున్న విధానము, అలానే దేవుడు మనం నడిపించడానికి లేదా మనం ఏ విధానంలో వెళ్ళాలో, ఏం చేయాలో స్పష్టమైన దర్శనం. కాబట్టి మనం దర్శనం కలిగి ఉండి కూడా మనము ఆ దర్శనంలో ఉండలేకపోయాము. దర్శనం తెలిసి కూడా ఆ దర్శనంలో నడవలేకపోయాము. ఆ విధంగా అనేకసార్లు దర్శనాన్ని మ్యాక్సిమం డివేట్ అయిపోయాం. కాబట్టి దర్శనం వెళ్ళలేకపోయాం. అయితే పౌలు కొన్న గొప్ప విజయవంతమైన జీవితం ఏమిటంటే, ఆయన ఆ దర్శనాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి మనము దర్శనం కలిగి ఉండడము ఎంత గొప్ప విషయమో, లేదా ఎంత శ్రేష్టమైనదో, అంతకంటే శ్రేష్టమైనది ఏమిటంటే ఆ దర్శనంలో కొనసాగడం. అన్నీ తెలుసు, ఏది చేయకపోతే ఎందుకంటే తెలియనోడెంతో వీడు తెలిసి కూడా ఉపయోగం లేదు. తెలిసి అని చెప్పుకోవడం తప్ప ఏం ఉపయోగం? వాడికి ఏమి తెలియక చేయలే, వీడికి తెలిసి చేయలే. ఇద్దరు ఒకటే, ఇద్దరు ఏమి చేయలేదు. అల్టిమేట్ ఏమిటంటే వీడు చేయలేదు, వాడు చేయలేదు. వీడు తెలిసి చేయలేదు, వాడు తెలియకుండా చేయలేదు. సోదరుడ సహోదరి, దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని మనము కంప్లీట్ చేయలేక, లేదా ఆ దర్శనం నడవలేకపోయాం. దర్శనానికి అవిధేయత చూపిస్తూ వచ్చాం. క్షమాపణ కోరదాం. ప్రభా, నా జీవితం దర్శనం లేని విధంగా ఉండకూడదు నాయన. నా జీవితము ఆ విధముగా ఒక స్పష్టమైన, అనగా మీరు బయలుపరిచిన దాంట్లో కాకుండా నేను వేరుగా వెళ్ళి నేను నష్టపోయాను. అలానే మీకు అవిధేయత చూపించాను, అలానే మీ హృదయాన్ని గాయపెట్టాను. ఎన్నిసార్లు ప్రభును దుఃఖపరిచాం, ఎన్నిసార్లు మనం గాయపరిచాం. కాబట్టి చూడండి, మనం ఒక మాట చెప్తే వినకపోతేనే వెంటనే మనం కోపడతాం. ఇంట్లో పిల్లల్ని కోపడతాం, భార్యను కోపడతాం, ఆఫీసులో ఎక్కడ కానీ మనకు ఒక చిన్న మాట కానీ మనము చెప్తే విధేయత చూపించకపోతే కోపం వచ్చేస్తుంది, వెంటనే కోపడతాం. మరి దేవునికి ఎన్నిసార్లు అవిధేయత చూపించాం, ఎంతగా అవిధేయత చూపించాం. ఆయన చెప్పింది ఆ విధంగా వదిలేసి మన ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్టు చేసుకొని మళ్ళీ దేవా అంటే దేవుని హృదయం ఎంత గాయపరిచింటాం, ఎంత వేదన, ఎంత గాయమో దేవుని ఆ విధంగా మన జీవితం ద్వారా, మన విధానం ద్వారా ఆయన గాయపరచబడి ఉంటాడు. సోదరుడ సహోదరి, క్షమాపణ కోరుదాం. మళ్ళా ఆ దర్శనంలోకి వద్దాం. చాలా ఇంపార్టెంట్. దర్శనంలోకి వస్తాం. కాబట్టి మళ్ళీ దేవుడు మనకు సిద్ధపరిచింది ఇస్తానన్నది పొందుకోవాలి అంటే ఏమి అవసరము, ఏమిటి షరత్ అంటే, నీవు నేను దర్శనంలో వెళ్తేనే మనం కానీ దర్శనం పక్కకు వచ్చాం. మళ్ళీ దర్శనంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా నూతన సంవత్సరంలో ఆయన సిద్ధపరిచింది మనం పొందుకుంటాం.